ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఎప్పుడు తేలేదు, బట్ ఈసారి తినుకోవాలనిపించి తెచ్చుకున్నా. సో ఈరోజు గోంగూర చికెన్ ట్రై చేద్దాం. ఓకేనా? లెట్స్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర ఒక 10 రూపీస్ కట్ట తీసుకున్నాను నేను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. నేను ఇప్పుడే నీట్గా వాష్ చేశాను, అందుకని వాటర్ ఉంది, మనం తిట్టుకోకండి. జస్ట్ ఇది వాష్ చేసిన తర్వాత దానిలో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినట్టు చూడాలి. మొత్తం బాగా డ్రై అయిపోయింది. ఇంకా దీనిలోని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, 1 స్పూన్ వేద్దాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే తర్వాత చికెన్లో మళ్ళీ వేయడానికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాం. ఒక మంచి స్మెల్ రావడం కోసం కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా గోంగూర ఇందులోకి వేసేయడమే. నీట్గా వాష్ చేసుకొని వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం. గోంగూర ఎక్కువ టైం తీసుకోదు మగ్గడానికి, ఇట్లా వేస్తే అట్లా అయిపోతుంది. సో ఇది కొంచెం ఇంకా దగ్గరికి అవ్వలేదు. ఇదిగోండి, ఎండింగ్స్ వచ్చేసింది. ఇంకా 2 మినిట్స్ చూసేసి ఆపేస్తే దీన్ని ఇంకా మెత్తగా దంచేసుకుంటే అయిపోయింది. చికెన్ 1/2 kg తీసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నాం. ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే, స్టవ్ వెలిగించుకొని అదే బాండీలోని ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కడిగేసాను నీట్గా. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలి. ఇది 1/2 kg చికెన్. ఇది ఇంకా దీన్ని నీట్గా బాయిల్ అవ్వనివ్వాలి, ఎందుకంటే దీనిలో ఉండే నీసు వాసన అంతా కూడా బయటికి పోవాలి. ఓకే, ఈ వెల్లుల్లిని దంచేసుకున్నా. ఓకే, కూడా నేను నీట్గా కడుక్కొని ఇంకా దీన్ని దంచేద్దాం. ఓకే, కానీ నేను చికెన్ని ఉడికిస్తున్నాను. సో ఇందులో కొంచెం అంత పసుపు వేసుకున్నాం, స్మెల్ అంతా పోనీకి. నేను కొంచెం వెల్లుల్లి కూడా వేసాను, ఎందుకు అంటే స్మెల్ అనేది పోయి వెల్లుల్లి స్మెల్ అనేది చికెన్కి పడుతుంది కాబట్టి. సో పసుపు వేసిన తర్వాత ఇంకొంచెం సేపు దీన్ని కలిపేసుకోవాలి. ఓకే, చూడండి, దీనిలో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఓకే, ఇది ఫైనల్కి వచ్చింది. ఇంకా దీన్ని ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, నా దగ్గర మిక్సీ అయితే లేదు, కానీ నాకు ఇందులో చేస్తేనే టేస్టీ అనిపిస్తూ ఉంది. సో అందుకని గోంగూరని దీనిలో దంచేసుకుందాం. ఓకే, కొంచెం దంచుకుంటే అవుతుంది, లేదు అంటే ఇది ఇబ్బంది పడుతుంది. నేను కూడా దంచేసుకుంటున్నాను నేను. ఓకే, చూడండి, నేను స్టార్టింగ్లో 1 చెంచా నూనె వేసాను. ఆ చెంచాను అలాగ పైకి తెలిపింది అంటే ఇది రెడీ అయిపోయింది అని అర్థం. ఓకే, చికెన్ ఎప్పుడు కూడా లోపల వాటర్ పోయి దాని నుంచి వాటర్ కూడా పోయి అండ్ రిమైనింగ్ ఆయిల్ తేలింది అంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఆపేసుకుందాం. ఓకే, నేను అన్నం కూడా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, నాకు ఈ కప్పుతో 1 ఎనఫ్ అనుకుంటా, 1.5 ఇప్పటికీ రాత్రికి నాకు అయిపోతుంది. నేను బియ్యం కడిగేసుకున్నా. అందరూ కూడా అట్టేసుకొని వండుతారు, బట్ నాకు అది నచ్చదు. నేను గంజి ఓడ్చుకొని వండుకుంటాను. సో దీనికి ఫుల్గా వాటర్ వేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ వరకు వేసుకున్నా పర్వాలేదు. ఇది వేసుకుని ఇంకా ఇదిగోండి పెట్టేస్తాను. ఇంకా దీన్ని ఇలా వదిలేస్తే ఇదే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఓర్చడం ఎలాగో చూపిస్తాను. ఓకే,
అండ్ ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న 3 టమాటాలు అండ్ 4 పచ్చిమిరపకాయలు తీసుకొని దీన్ని కట్ చేయాలి. ఇక ఇదిగోండి రెడీ ఉడికిన చికెన్ అండ్ రిమైనింగ్ వెల్లుల్లి పేస్ట్, గోంగూర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటా. ఓకే, అండ్ ఇంకా వండేద్దాం. నేను ఇందాక చికెన్ చేసాం కదా, దాని నుంచి ఆయిల్ వచ్చింది కదా, అది చాలా ఎక్కువగా ఉంది. సో మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను మంచి స్మెల్ రావడం కోసం. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. చూడండి, మనం పసుపు వేయడం వల్ల పసుపు రంగులో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఇదిగోండి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు వేసేద్దాం. అండ్ నేను కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం వేరే షేప్లో కట్ చేశాను. నాకు ఇట్లానే నచ్చింది. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఓకే, చూడండి ఆనియన్స్ బాగా రోస్ట్ అయినాయి కదా, పర్వాలేదు. ఇట్లా అయినప్పుడే మనం టమాటా వేసేద్దాం. ఓకే, అన్నీ కూడా చాలా నీట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, చికెన్ వేసేసుకొని కలిపేద్దాం కొంచెంసేపు. ఉంది కదా, ఇప్పుడు దీనిలో మనం కారం వేసేసుకుందాం. ఓకే, ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోండి. నాకు ఎక్కువగా ఉంటేనే ఇష్టం, సో నేను ఇట్లా వేసుకున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. అందులో దంచి పెట్టుకున్న గోంగూర వేసేద్దాం. ఓకే, ఇదిగోండి గోంగూర కూడా కలిపేసుకున్నాం కదా. ఇది ఒక 2 minutes అలాగే దీన్ని మగ్గనివ్వాలి. స్లిమ్లో పెట్టుకొని ఇట్లా చూస్తుంటే నూనె ఊడుతుంది కదా, బట్ కొంచెం వెయిట్ చేయాలి. సో ఇది గోంగూర వేసిన తర్వాత కొంచెం అంత వాటర్ వేస్తే గ్రేవీ నీట్గా వస్తుంది. ఓకే, అండ్ వాటర్ వేసేసాను కదా, దీని మీద కొత్తిమీర వేసేసుకొని వదిలేద్దాం. కొంచెం కొత్తిమీర ఉంచుకోండి, లాస్ట్లో వేద్దాం. ఓకే, టేస్టీ అండ్ హెల్దీ గోంగూర చికెన్ రెడీ. ఇప్పుడు దీనిలో చెప్పాను కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామని, కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకొని ఇంకా దింపేయడమే దీన్ని. అండ్ ఇది అన్నం ఓర్చడం అన్నాను కదా, ఇట్లా గింజి తీసేస్తే దీనిలో ఉన్న షుగర్ అంతా కూడా పోతుంది అండ్ బాగుంటుంది రైస్. నేను ఓపెన్ చేసి అన్నం వేసుకొని చూపిస్తా. వెయిట్, ఫైనల్లీ మన గోంగూర చికెన్ రెడీ. అండ్ రైస్ చూసారా, ఓర్చడం వల్ల ఎంత పలుకుగా వచ్చిందో. అండ్ మనం గోంగూర చికెన్ రెడీ. తినేద్దాం ఇంకా. ఓకే.